ప్రైజ్ లార్డ్ అందరికీ. క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి అంకుల్తో ఎప్పుడు ప్రార్థన చేయమని అడుగుతూ ఉంటాను. మామూలుగా అయితే మాకు ప్లేస్మెంట్స్, నేను చదివే బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్కి ప్లేస్మెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. మామూలుగా సిఎస్సి, ఈసీ వీటికి ఉంటాయేమో కానీ సివిల్కి తక్కువ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ప్లేస్మెంట్స్ మీద అసలు హోప్ లేదు. ప్రార్థన చేయమని అడిగినప్పుడు ఓకే వస్తే వస్తాయి లేదంటే లేదు అన్నట్టు ట్రైల్ ఇచ్చాను. నా ఫస్ట్ ఇంటర్వ్యూ టైంలో నాకు December 30th ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యింది, మొన్న December 30th. ఆ టైంలో దేవుడు నన్ను ఎంతో బలపరిచి నిలబెట్టాడు, నాకు ధైర్యం అనుగ్రహించాడు. వాక్యం ద్వారా నన్ను ఎంతగానో మాట్లాడి దేవుడు ధైర్యపరిచాడు. యెహోషువతో ఏ రీతిగా అయితే మోషే చనిపోయిన తర్వాత నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని ఏ రీతిగా అయితే దేవుడు అన్నిసార్లు ధైర్యపరిచారో ఆ రీతిగానే దేవుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ టైంలో నాతో ఆ రీతిగా మాట్లాడాడు. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయినాక హెచ్ఆర్ అసెస్మెంట్ మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చినాక అది కూడా అయిపోయినాక నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినాక వీళ్ళతో అంటే నేను మా పేరెంట్స్తో చెప్పలేదన్నమాట, ఇలా ప్లేస్మెంట్స్ అటెండ్ అవుతున్నానని కానీ ఇంటర్వ్యూ అవుతుందని కానీ ఏం చెప్పలేదు. ఇంటికి వచ్చినప్పుడు వచ్చేస్తుందిలే మెయిల్, సో అప్పుడు చెప్దాం ఇంట్లో వాళ్ళకి అనుకుంటే రాలేదు. 20 days నేను ఇంట్లో ఉన్నాను, జనవరిలో రాలేదు మెయిల్. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు అనుగ్రహిస్తాను, నిన్ను ఒక ఎత్తైన స్థితిలో నేను నిలబెడతానని వాగ్దానం ఇచ్చాడు. అది ఎంత రోజులైనా నెరవేరట్లేదు. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది మనకి చాలా కష్టమైన థింగ్ అనమాట. దేవుడు వన్స్ వాగ్దానం ఇచ్చినాక అది నెరవేరే లోపు ఆ వెయిటింగ్ పీరియడ్లో మనం నువ్వు విశ్వాసంగా నమ్మకంగా ఉంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఆ వెయిటింగ్ పీరియడ్లో కూడా నాతో మాట్లాడుతూ బలపరిచాడు. వాగ్దానం నేను అనుగ్రహించాను, నీకు ఖచ్చితంగా ఆ స్వాస్థ్యం నీకు ఇస్తానని. ఆ తర్వాత వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని దేవుడు ఎన్నో వాక్యాల ద్వారా ఆ యొక్క వెయిటింగ్ పీరియడ్లో కూడా నాతో మాట్లాడుతూ నన్ను బలపరుస్తూ వచ్చాడు. తర్వాత రీసెంట్గా మొన్ననే వచ్చింది, ఫిబ్రవరిలో వచ్చిందనమాట మెయిల్. అంటే 8 మెంబర్స్కి హెచ్ఆర్ అసెస్మెంట్ మెయిల్ వచ్చింది, వాళ్ళందరికీ ప్లేస్మెంట్స్లో రాలేదన్నమాట. అంటే ఈ వెయిటింగ్ పీరియడ్లో చాలామంది అండం ఏంటంటే 8 మెంబర్స్కి రాదు, ఇన్ కేస్ వచ్చినా కూడా దాని మీద హోప్స్ వదిలేసుకోవడమే. 1 or 2 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 1 or 2 మెంబర్స్లో కూడా మనం ఉంటామన్న నమ్మకం అయితే ఎవరికి లేదు అన్నట్టు అందరూ వదిలేశారు. కానీ ఆ టైంలో లేదు ప్రభా, 1 or 2 మెంబర్స్లో కూడా నేను ఉంటానేమో కదా అన్నట్టు నా లోపల నేను అలా అనుకుంటూ ఉండేదాన్ని. ప్రవ్వాను నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలని ముందుగానే థ్యాంక్ చేసేదాన్ని జీసస్ని. అలా జరుగుతూ ఉండగా 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. 8 మెంబర్స్లో 4 మెంబర్స్ని. ఆ 4 మెంబర్స్లో దేవుడు నా పేరు ఉండడానికి చూపిన కృపను బట్టి దేవునికే వందనాలు. నా జ్ఞానము, నా తెలివి, నా యొక్క ఏది కాదు కానీ దేవుడి యొక్క కృప చొప్పున నాకు ఇచ్చిన యొక్క ప్లేస్మెంట్ గురించి దేవునికే వందనాలు. అండ్ ఇంకోటి ఏంటంటే లొకేషన్ ఇంకా రాలేదు. నా యొక్క లొకేషన్ ఏమో మమ్మీ వాళ్ళేమో దూరం వస్తే పంపము అది ఇది అంటున్నారు. నా యొక్క లొకేషన్ కోసం మీకు గుర్తున్నప్పుడు మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యొక్క చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ప్రైజ్.